అన్న కనీసం నన్నైనా చూడండి అన్న. నీ ముఖం ఎంత అందంగా తెరందో నేను చూడాలన్నా ప్లీజ్. అబ్బా ఆశ దోశ వడ అప్పడం నా ఈ నిండు చంద మా అందాన్ని ముందు నా మరదలే చూడాలి. అర్థం చేసుకో నన్ను చూడండి. హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు తెలుసు. ఈ రంగులేమిటి ఈ లోకం ఏమిటి ఏమి రాసావన్నా? రాత్రి ఇంగ్లీష్ సినిమా సీడీ చూసా. అందులో రెడ్ ఇండియన్స్ ఇలాగే ఉన్నారు. అమ్మాయిలు తెగ ప్రేమించేశారనుకో, అందుకే వాళ్ళ తెలియకుండా కాపీ కొట్టేశా. నువ్వు అలా షాప్ లోనే ఉండు, నేను లోపలికి మరదలు చూపించొస్తా. బుజ్జి నా బుజ్జి బుజ్జి మొహం పెట్టొద్దని నేను బయటకు పొమ్మని చెప్పాను కదా. బుజ్జి కోసం వచ్చాను. బుజ్జి లేదు గజ్జి లేదు. బయటికి పంపండి. అన్నా కాదు కాదు బాబాయ్, దొరక్క నా బుజ్జి దొరికింది. ఎలాగైనా పడేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటే 3 సార్లు పడేసావు. నువ్వు నోర్మోయ్. ఇది చాలా దారుణం బాబాయ్. నేను మరీ ఎంత అసహ్యంగా ఉన్నానా? పటాక పడిపోతుంది. ఇప్పుడుగా అర్థం చేసుకో. నీ వెనకాల తిరిగి ఇంకా బతుకున్నానంటే నాకు ఎంత స్టామినా ఉందో. నేను చంపేస్తాను రాయ్. ఇప్పుడు నన్ను ఆపడానికి బాబు కూడా లేడు. బాబాయ్ 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 ఇప్పుడు బుజ్జి వస్తుంది కదా, ఎలాగైనా చెప్పి నాతో పెళ్లి కొప్పించవా? దొంగ రాస్కల్స్ ఇడియట్స్ కంట్రీ బ్రూట్స్ లా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి పొద్దున ఎవరికి అర్చన చేస్తున్నావు? అర్చన వాళ్ళ బొంద. అసలు ఆ రోడ్లో రావాలంటేనే భయం వేస్తుంది. ఒకటే కమెంట్స్ చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు తెలుసా? ఒక పని చెయ్యి, ఆ దారిలో రా, వేరే దారిలో రా. అదేంటి అలా మాట్లాడతావు? మరి ఎలా మాట్లాడినావు? వాళ్ళతో గొడవ పెట్టుకోమంటావా? వాళ్ళేం చేయలేక చాకరీ మాటలు మాట్లాడతావా? ఒక ఆడపిల్లని కాపాడలేవు, నువ్వు ఒక మగాడివా? నా బుజ్జి ప్రాబ్లం నేనే సెలవు చేసుకుంటాను. రా బుజ్జి నువ్వు కూర్చో. ఈ శంకర్ దాదా ఏంటి చూపిస్తా. ఎప్పట్రా నా బుజ్జిని సిగ్గు లజ్జ లేకుండా కామెంట్ చేసింది? ఎంతకై నువ్వెవడరా? దాని అన్నవా, దాని బాబువా, దాని బంధువా? ఒక అమ్మాయిని ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏడిపిస్తే ఆ అమ్మాయికి ఒక అన్నో తమ్ముడు ఉంటే తిట్టి వదిలేస్తారు. అదే బాబో బంధువు అయితే బతిమాలుతారు. అదే ఫ్రెండ్ అయితే ఓపికనంత వరకు పోరాడతాడు. తనకే ఒక లవర్ ఉంటే వాడికే పవర్ ఉంటే చూసావా శంకర్ దాదా పవర్? చూసావా మళ్ళీ పడిపోయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా మొఖంలో మొహం పెట్టదు. నవ్యా ఆఫీస్కి వెళ్తున్నావు కదా, అక్కడ చెప్తాను సంగతి. ఏంట్రా ఇంకా ఎక్కడే ఉన్నారు? డైలాగ్ పంచి సరిపోలేదా? హ్యాండ్ పంచి ఏమన్నా కావాలా? రౌండ్ చూస్తున్నారేంట్రా? నాకు డౌట్. ఏంటది? ఇందాకెందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు చితకబాదారు? నిన్ను చూసి కాదు ఇందాక పారిపోయింది, రైట్ అన్నను చూసి. రైట్ అన్నా? 2 ముక్కల్లో చెప్పండి. ఇందాక నీ వెనకాలొచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది ఆ అమ్మాయిని తీసుకెళ్లాడే ఆయనే రైట్ అన్న. మేము ఈ పేటకే దాదాలం, నువ్వు పేరుకే దాదావి. అన్న ఈ సిటీకే పెద్ద దాదా. రాయ్ జీప్ ఎక్కండి రా. ఎందుకన్నా? తీసుకురమ్మన్నారా? ఎక్కడే ఎక్కడే సారా. నేను కూడా చెప్పితే రైట్ గా తొందరలు తప్పుతాయి. నేను కూడా దాదానే, నన్ను కూడా చెప్పేసుకోండి. చిల్లడి పని చపాతీ మో వేసుకుని నువ్వు దాదా మాట్లాడవా? నేను కూడా చెప్పేకాల్సిందే. ఉండవా సార్? ఎక్కడ నుంచి సార్ సరదాగా వాడికి దోలు దొరికితే మనకి టైం పాస్ అవుతుంది. ఓనర్ నువ్వా నేనా? మీరే సార్. ఇన్న నుంచి ఆపమంటే ఆపవే. డ్రైవర్ నువ్వా నేనా? డ్రైవర్ ని నేనే సార్, కానీ డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీరు సార్. కార్ ఎప్పుడు ఆపేశారు? బాబు బాబు ఎక్కడ పోతున్నా? ఎక్కడ నైస్ నైస్ వస్తుందని నేను కవిత కూడా రాసుకొచ్చాను రా. బాబు నెట్టెక్కిసాను. మీరందరూ కవిత వింటారా? ఐస్ యువర్ వెరీ నైస్, యువర్ ఐస్ వెరీ స్పైస్. మన ఇద్దరిది అటు ఇటుగా ఒకటే వయస్. ఎలా ఉంది? గుంజి దవడ కొట్టినట్టున్నది. మాట్లాడుతున్నావు లోపలికి ఏంట్రా వచ్చి? అక్కడే నిన్ను ఇలా తిప్పి ఇప్పుడు చూడు చూడు ఇప్పుడు చూడు. ఇదిగో కట్టేసా కట్టేసా. పోనీ హలో అభిషేక్, డాడీ ఉన్నాడా? నేను వస్తున్నాను చెప్పు. పర్సనల్ పర్సనల్ ఐశ్వర్య ఉంది కదా, ఆడు కూడా చెప్పు నా పర్సనల్. నువ్వు కార్ ఎక్కు. ఈ కార్లో ఎలాగా బాంబే వెళ్ళి ఐశ్వర్యని తీసుకొస్తాను. నువ్వు షాక్ అయిపోతారు రే.